అవినీతి జరిగిందంటే ఇప్పుడు మీరు చెవేళ్ల దగ్గర ఉన్న ప్రాజెక్ట్ కి తక్కువ బడ్జెట్ లో కట్టేవాళ్ళు, అది కట్టకుండా అక్కడ తీసుకొని చేంజ్ చేయడమే మీ అవినీతికి నిదర్శనం. సరే అక్కడ కట్టిన తర్వాత మీరు ఏం చేసారు? మొత్తం తీసుకుపోయి పన్నీర్ తీసుకుపోయి బూరదలో పోసినట్టు చెరువుని మొత్తం అంటే పొగులు తీసుకొచ్చారు. మరి దీన్ని అవినీతి కాకపోతే తొందరపడి చేయడం కాకపోతే ఏముంది? అదే మిషన్ భగీరథ కూడా చేసారు ఇల్లు, అందులో కూడా ఎంతో అవినీతి జరిగింది. ఎక్కడ పడితే చెరువులు తవ్వారు, కొన్ని ఆ చెరువులు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి, అంటే దానికి ఏం పడదాలు లేవు. అవినీతి మిషన్ భగీరథ కాడి నుంచి మరి ఈ కాళేశ్వరం దాకా అవినీతి జరిగింది. ఈ రోజు కాకపోతే రేపు మరి టెక్నికల్ టీం అనేది వచ్చింది, అదంతా చెక్ చేసి తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ చేసిందంటే అది అవినీతి ఉందనే కదా ఎఫ్ఐఆర్ రావడం. ఎఫ్ఐఆర్ అనేది మన రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఎఫ్ఐఆర్ రాస్తాడా? అది సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలే రాసింది. కాబట్టి మరి రాబోయే కాలంలో మరి నిజాయితీ ఎంత దూరం ఉందో నిరూపించుకునే టైం వచ్చింది మన కేసీఆర్కి, తర్వాత వీళ్ళందరికీ, ఏది కేటీఆర్, హరీష్ రావు అండ్ ఈటలకు, వీళ్ళందరూ అవినీతి మేము చేయలేదని నిరూపించుకోవాలి. నిరూపించుకున్న తర్వాత ప్రజలే మిమ్మల్ని నమ్ముతారు. ఈరోజు మిమ్మల్ని నమ్మట్లేదంటే మరి వీళ్ళు చేసి ఎఫ్ఐఆర్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని నమ్మరు. రేపు నువ్వు గనక నిజంగా అవినీతి చేయలేదంటే ప్రజలే నీకు మళ్ళీ పట్టం కడతారే. ఎందుకు నువ్వు ఏదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుకున్నట్టు ఈ విధంగా చేయడం చాలా తప్పు. మీరు అందరూ ఎవరైతే ఎఫ్ఐఆర్ బుక్ అయితే వాళ్ళందరూ పోయి మరి స్టేట్మెంట్స్ ఇవ్వండి. నువ్వు పెద్ద ఈటెల రాజేందర్ గారు చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి అట్లాంటి వ్యక్తిపై చేస్తే మరి ఎవరైనా కాపాడే అవకాశం ఉంటుందా? దాన్ని కేసు కానీ ఇదంతా కూడా నడిచే అవకాశం ఉందా? నా దృష్టిలో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్షులుగా వేయడం అనేది సాధ్యం కాదనుకుంటున్నా. ఎందుకంటే మొన్నటిదాకా డికే అరుణ గారు ఉన్నారు, అదే కాక ఇంకెవరు బండి పేరు కూడా వినబడ్డది, తర్వాత అరవింద్ కూడా వినబడ్డది, నిజామాబాద్ ఎంపీ, వీళ్ళందరి పేర్లు వినబడ్డాయి. కానీ మరి ఈటెల గారికి ఇస్తారనేది ఏమంత ఇది కాదు, అంటే పర్ఫెక్ట్ ఏం కనబడట్లేదు. కొన్ని పేపర్లలో రాయడం ఏంటంటే ఆయనకు మినిస్టర్ ఇస్తామని అంటున్నారు. ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు, కానీ ఈ అవినీతి ఉందని ఇవ్వడానికి సాధ్యపడదు అనేది ఏం లేదు. అదేమైనా గవర్నమెంట్ అది గవర్నమెంట్ జాబ్ కాదు, అదొక పార్టీ యొక్క అధికారం ఎవరికి ఇస్తే వాడు ఉంటాడు. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ డిఫరెంట్, ఆ పార్టీ పోస్ట్ ఇస్తే ఇవ్వండి. ఎందుకంటే ఎవరు అనుభవం ఉంటే ఆ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది, మనం దాని గురించి మాట్లాడే అవసరం లేదనుకున్నా అది ఇస్తే మంచిదే. ఎఫ్ఐఆర్ బుక్ అయినంత మాత్రంలో పార్టీ పోస్ట్ ఇవ్వద్దని అక్కడ రాసలేదు. అట్లా అంటే చాలా మంది మీద ఎఫ్ఐఆర్ ఉంది. మొన్న మోడీ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది, మన రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ అయింది, సోనియా గాంధీ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చాలా అయినాయి. అయితే అవుతా ఉంటే కానీ దానికి దీనికి సంబంధం ఏమి లేదు కదా. ఇప్పుడు ఈ కేసులు నడుస్తాయి అంటారు మరి కేసీఆర్ మీద? తప్పకుండా నడవాలి, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అవినీతి చేయలేదనుకోండి మంచిదే కదా, మనం కూడా సంతోషపడదాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ కఠినమైన శిక్షలు వేస్తారు. కేసీఆర్ కాకుండా వేరే వాళ్ళు ఎవడో చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సీఎం ఉన్నప్పుడు అవినీతి జరిగింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారే చేయరు కదా, రేవంత్ రెడ్డి గారి కింద ఉన్న అధికారులు చేసి ఉండొచ్చు కదా. అది రేపు పొద్దున్న బయటపడతాయి కదా. అంటే మాట రెండు ఎందుకు కలుపుతున్నా అంటే, ఎవడైనా సరే ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు వాళ్ళ కింద ఉన్న అవినీతి పరుల ఆఫీసర్లు ఉంటారు, తప్పకుండా ఉంటారు. చూసుకున్నట్లయితే ఎస్ఎల్బిసి విషయంలో కానీ లేకుండా ప్రవరీ గోడ పడిపోయినట్టు ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో మరి అసలు ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? ఆ ప్లేస్ లో కనుక వేరే ప్రభుత్వం ఉన్నట్లయితే, వేరే కేసీఆర్ కానీ లేకుంటే ఇంకోరన్నా ఉన్నట్లయితే కంపల్సరీ కూడా దాని గురించి పట్టించుకున్నట్టు 3 నెలలు 4 నెలల కాలం గడిచినా కానీ మరి దాని గురించి అసలు మాట ముచ్చట్లేదు, అది పట్టించుకోవట్లేదు, దాన్ని అసలు వదిలిపెట్టారా లేకుండా అసలు అది ఒక పీడకల్లక మర్చిపోయారా అన్నట్టు కూడా నడుతావు.
ఎస్ఎల్బిసి అనేది దుర్ఘటన జరిగిన వెంటనే మన నేషనల్ టీం, మన టెక్నికల్ టీం వచ్చేసి దాన్ని అధ్యయనం చేయడం జరిగింది. దాన్ని తవ్వారు, లోపల పోయారు. మరి దురదృష్టవశాత్తు వాళ్ళు నో మోర్, వాళ్ళు లేరు. కానీ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత నిజాయితీగా ఇమ్మీడియట్లీ దాన్ని యాక్షన్లు తీసుకున్నారు. అదే వేరే ప్రభుత్వం ఉన్నా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇమీడియట్లీ చేశారు. మరి దురదృష్టం అనేది ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎర్త్ కేక్స్ వస్తాయి, ఏం చేస్తాం? అదే విధంగా ఇది కూడా జరిగి ఉండొచ్చు. దాన్ని మనం తప్పుపట్టే అవసరం లేదు. ఎవరైతే చనిపోయారో వాళ్లకు మనం అందరం ప్రగాఢ సంతాపం తెలియాలి. వాళ్లకు కావాల్సిన ఫైనాన్షియల్ ఇష్యూ, తర్వాత ఏదైనా జాబులు ఇవ్వాలని మరి ప్రతిపాదనలు వచ్చినాయి అనుకుంటా. అది గినక మా రేవంత్ రెడ్డి గారు త్వరితగతిన మరి పూర్తి చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఎస్ఎల్బిసి విషయంలో ఏదైతే ప్రమాదం జరిగిందని మీరు అనుకుంటున్నారో, అదే విధంగా కాళేశ్వరం విషయంలో కూడా అదొక ప్రమాదం అయితే చూడవచ్చు. ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగిందన్నాడు కూడా చూడవచ్చు. దాన్ని ఎందుకు ప్రత్యేకంగా భూతత్వంలో మీరు చూడవచ్చు? కాళేశ్వరం అనేది ఏంటంటే అవినీతి అనేది ఒక కోణం వచ్చింది కాబట్టి మరి దాన్ని మనం భూతత్వంలో పెట్టే చూడాలి. ఎందుకంటే లక్షల కోట్లు ప్రజాధనం, మన జేబు ధనం కాదు. ఖర్చు పెట్టినప్పుడు మీరు చేసే పునాదులు ఇవన్నీ మరి మీరు యొక్క డిజైన్ మార్చడం మీ ఇష్టమైనట్టు, మీరు ఏ విలేకరులకు కూడా తీసుకుపోయేవాళ్ళు కాదు బ్రదర్. మిమ్మల్ని కూడా ఆడేయడం 2 కిలోమీటర్ దూరంలో ఉంచి వెళ్ళిపోయేవాళ్ళు. అదే మరి చెక్ చేయడానికి ఎవరు మంత్రులు అందరు అట్లా చేయకుండా అదే విలేకరులకు పోతే విలేకరు ఎవడో ఒకటి అడిగేవాడు కదా, ఇట్లా చేయొద్దు సార్ అని. ఒక టెక్నికల్ పర్సన్ ఉండేవాడు కదా, వాళ్ళని ఎందుకు అనుమతించలేదు? కాబట్టి ఒక అనుమానం, అది వాస్తవం. అదే వాస్తవాన్ని ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ కాపీ రూపంలో వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే మొదలైంది. నిన్న మొన్న కూడా రీసెంట్ గా కేసీఆర్ కూడా సభ ఒకటి రజతోత్సవ సభ అని పెట్టి ఆ సభలో కూడా మళ్ళీ నేను వస్తున్నా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి మీ అభిప్రాయం? చెప్పుండొచ్చు, చెప్పారు, నేను కూడా విన్నా. అయితే నేను వస్తున్నా, రా భయ్, తప్పకుండా వెల్కమ్. నువ్వు ఎఫ్ఐఆర్ ఏదైతే అయిందో దాన్ని నిరూపించుకో. నేను తప్పు చేయలేదని నిర్ధారణ చెయ్యి. తర్వాత నువ్వు పబ్లిక్ లో రా, తప్పకుండా నీకు ఓటేస్తే నువ్వు వస్తే నువ్వు కూడా మళ్ళీ సీఎం అవు. ట్రంప్ అవ్వలేదా? ట్రంప్ కూడా అట్లనే అయిండు. ట్రంప్ ఏం చేసిండు? ఒక టర్మ్ చేయగానే పాగల్పన చేసిండు. 2వ టర్మ్లో బైడెన్ వచ్చిండు. 3వ టర్మ్లో మళ్ళీ వచ్చిండు. ఈ రోజు మొత్తం భారతదేశం, మొత్తం వరల్డ్ కన్ఫ్యూజ్ ఉంది. నువ్వు వస్తే అదే విధంగా ట్రంప్ లెక్కలో నువ్వు కూడా ఉన్నావు. అంటే ఇప్పుడు ట్రంప్ తో పోలుస్తున్నారు అంటున్నారు కేసీఆర్. అంటే ట్రంప్ ఏదైతే పాగల్ పని చేస్తాడు కదా, ఏది ట్యాక్సెస్ పెంచి, అది పెంచి, ఇది పెంచి, మన వాళ్ళని బేడీలు వేసి ఇండియా పంపించడం, ఇలాంటివి చేస్తాడు కదా. రేపు పొద్దున్న నువ్వు కూడా అదే చేస్తావు. ఈయన వచ్చిన తర్వాత పని చేయడానికి చూడవు. అంటే నా భావన, ఇక నువ్వు ట్రంప్ లాగా తయారైతావు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ ప్రతి కార్మికులు కూడా ఈ మహిళలకు ఫ్రీ బస్ ఒకటి తప్పితే మిగతా చేసిందే లేదు. ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల కొంతమంది కార్మికులు అంటే వాళ్ళు ఈ రహదారిని నమ్ముకున్నటువంటి పరిస్థితులు అయితే వాళ్ళు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరు? వాహనదారులు కానీ, ఈ రహదారిని నమ్ముకొని పనిచేసినటువంటి ఆటో కార్మికులు కానీ, చిన్న చిన్న వెహికల్స్ సంబంధించి కానీ, ఈ లారీలకు సంబంధించి కానీ, వ్యాన్స్ సంబంధించి కానీ, ఇట్లాంటి కార్మికులు అయితే చాలా వరకు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి మీరు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఈ ఫ్రీ బస్ అనేది లేడీస్కి వచ్చింది. అప్పటి నుంచి ఆటో వాళ్ళ పరిస్థితి ఘోరంగానే ఉంది. అది మనం ఒప్పుకోవాలి. బాధలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి గిరాకులు దొరకట్లేదు. ఎందుకు దొరికిందంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఆటోలు యూజ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితులు లేరు. ఎందుకంటే ఫ్రీ బస్ ఉంది, చాలా మంది వెళ్తున్నారు. కొద్దిగా వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటారనే భావనలో ఉండాలి. వాళ్ళకి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి, ట్యాక్స్లు కానీ, తర్వాత ఏమైనా వాళ్ళకి రోజ్గార్ అంటే పెన్షన్ లాగా, తర్వాత వాళ్ళకి కొన్ని రేషన్ బియ్యాలు, తర్వాత ఆరోగ్యశ్రీ,
ఇలాంటి సదుపాయాలు వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడే రకం. ఎందుకు పొద్దున్నే సాయంత్రం దాకా ఆటో నడిపితేనే వాళ్ళ ఇండ్లు కాదు. ఈ రోజుల్లో డబ్బులు రావట్లేదు వాళ్ళు, అది వాస్తవం. దాన్ని మనం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని సబ్సిడీ రూపంలో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అది ఆ దిశలో మన రేవంత్ అన్న గారు కోషిష్ చేయాలని డిమాండ్, తర్వాత అర్జీ పెట్టుకుంటున్నా నేను కూడా. ఎందుకంటే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను.